ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాకు ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి 12,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఆటో వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. 12,000 రూపాయలు ఇస్తా అన్నది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఆటో వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే రోడ్లు సరిగ్గా వేస్తలేరు, ఏకపోవడంతో ఇంతింత గుంతలు ఉంటున్నాయి. ఆటో మరలబడ్డ బోర్లబడ్డ ఏమైనా కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. రోజు అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఆటో వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ఇస్తామని చెప్పి అంతకుముందు ప్రభుత్వం చెప్పింది. తర్వాత అసలు దాని ఊసు లేదు, బందే పెట్టుకున్నారు మొత్తానికి. కనీసం ఒక్కనాడు కూడా ఆటో వాళ్ళని పిలిచి ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడింది కూడా లేదు. ఇక్కడ మా ఆడబిడ్డలందరూ నేను కోరేది ఒకటే, మనందరం ఎప్పుడు కూడా ఒకటే మాట అనుకుంటాం, ఇంతంత ఇల్లు ఉంటే బాగుంటుంది, పర్మనెంట్గా మనకు నెత్తి మీద జర నీడ ఉంటుంది అనుకుంటాము. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇచ్చి ఏం చెప్పిర్రు, కట్టుకుంటేనే పైసలు ఇస్తామని ఒకటి చెప్తున్నారు. ఏదో చిన్నగా అట్లిట్లుంటే మొదలు అది కూలగొట్టి ఇంకో పైసలు ఇస్తామంటారు. మరి కూలగొడితే ఏడు ఉండాలంటే ఏం మాట్లాడతలేరు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది, విచిత్రమైన ప్రభుత్వం ఉన్నది. దానికోసం ఏం చేయాలని కూడా మనందరం ఆలోచన చేస్తే ఒకటే మాట అందరు చెప్తున్నారు, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారో ఒకటేసారి డబ్బులు ఇచ్చేసేయండి. మీరు ఎవరు కట్టుకునేది వాళ్ళు, ఎవరు కట్టుకునే తిర్ల వాళ్ళు కట్టుకుంటారు, ఒకటేసారి డబ్బులు ఇవ్వండి అన్నది మనందరం డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఊకే సగం ఇచ్చుకుంటా పోతే కట్టలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ఇచ్చేదేదో ఒకటేసారి ఇవ్వండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక కష్టాలు ఉన్నాయి. మీకు తెలుసు, మన దగ్గర బీడీలు చేసే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అంతకుముందు పెట్టిస్తే వాళ్ళకు పెట్టించినాక కొంతమందికి రాకపోయి, మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారు, పిఎఫ్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం మాట లేదు, ముచ్చట్లేదు, పెన్షన్ గురించి మాట్లాడింది లేదు. కాబట్టి అన్ని రకాల పెన్షన్లు, అది బీడీల పెన్షన్లు అయినా, ఒంటరి మహిళల పెన్షన్లు అయినా, భర్త చనిపోయిన వాళ్ళ పెన్షన్లు అయినా, పెద్ద అవ్వలకు ఇచ్చే పెన్షన్ అయినా, అయ్యలకు ఇచ్చే పెన్షన్ అయినా 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. తక్షణం జైమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే 18 ఏళ్ళు దాటినటువంటి అందరి ఆడబిడ్డలకు కూడా 2,500 రూపాయలు ఇవ్వాలని మాత్రం మనం గట్టి కొట్లాడాలి. ఎందుకంటే ఊర్లల్లో ఉన్న బీడి దవాఖానలు ఎత్తిపోతున్నాయి. పంటలు ఎప్పుడు పండుతాయో ఏం పండుతలేవో అర్థమే కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి 2,500 రూపాయలు ఏదైనా వస్తే చదువుకున్న పొరాలు కూడా అందరు ఊర్లలో ఖాళీగానే ఉన్న పరిస్థితి ఉంది. ఆడపిల్లలు కూడా ఆ 2,500 రూపాయల కోసం మాత్రం గట్టి కొట్లాడదాం. అది ఒక పంతం లెక్కనే కొట్లాడుతున్నాం. ఇప్పటికే సోనియమ్మకు లక్షలాది లెటర్లు రాసినాం, అయినా కూడా ఉలుకు లేదు పలుకు లేదు. కాబట్టి దానికోసం కూడా ఆలోచన చేద్దాం. మరి ఇంకొక మాట మా అక్క చెల్లెలందరిని అడగాల నేను, చీరలు ఇచ్చిరా మీకు? ఇచ్చిరా? ఇందిరమ్మ చీరలు ఇచ్చిరా? అందరికి ఇవ్వలేరా? ఓన్లీ గ్రూప్లలో ఉన్న వాళ్ళకే ఇచ్చిరా? గ్రూప్లో లేని వాళ్ళకి ఇవ్వలేదులే. గ్రూప్లో లేని వాళ్ళకి కూడా అందరికి ఇస్తే బాగుంటది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటుందంటే, అట్లా కూర్చోను ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటుందంటే 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్తున్నాడు ఆయన. కానీ గ్రూప్లో లేని ఆడబిడ్డలకు కనీసం చీరలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరికి కూడా చీరలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ. ఒకసారి అందరు సైలెంట్ ఉండాలి. ఆడబిడ్డలు ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు మాట్లాడి తినబడుతుందా? ఇక ఏమంటారు తెలుసా, మన ఆడవాళ్ళను 3 కొప్పులు ఒక దగ్గర ముడిపడాయి అంటారు. అంటారా అనరా? మనం ఎంతమంది కూర్చున్నా సైలెంట్ గా ఒకళ్ళు చెప్పేటప్పుడు ఇంకోళ్ళు వింటే ముచ్చట అనేది అర్థమవుతుంది, ముంగట పడుతుంది. అందరు ఒకసారి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏం అడుగుదామంటే, ఓట్లు వేసినప్పుడేమో గ్రూప్లలో ఉన్నారా అని అడిగినరా? అందరు ఓట్లు కావాలి. ఇప్పుడేమో చీరలు ఇవ్వమంటేనేమో గ్రూప్లలో ఉన్న వాళ్ళకే చీరలు ఇస్తామంటారు. అట్లా కుదరదు. ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకటి కాదు రెండు కాదు అనేక కష్టాలు ఉన్నాయి. నాకు తెలుసు, నేను మీ ఆడబిడ్డని. ఎక్కడికి పోయినా దగ్గరకు వచ్చి మరి మా ఆడబిడ్డలు చెప్పుకుంటున్నారు. అవి ఒకటే రోజులో తీరమని మనందరికి కూడా తెలుసు. కానీ ఒకటి 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 వెంటబడి మాత్రం చేసుకుంటూ పోదాం. మీ అందరి కోసం మీతో పాటు కలిసి పనిచేయడానికే మీ దగ్గరకు వచ్చినా అని మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.